ఆయన చిత్తానికి లోబడే మనసు నీకుందా? అసాధారణ కార్యాలు నీ జీవితంలో జరగాలంటే, యవనస్తులు చాలా మంది వివాహాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు, ఉద్యోగం ఉందండి అబ్బాయికి, 100 కోట్ల ఆస్తి ఏమన్నా ఉందండి, ఇది అది పెట్టుకుని ఎన్నెన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది. ఇది దేవుని చిత్తమా కాదని పరిశీలన చేసావా? పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి చాలా మంది ఈ రోజుల్లో ఏం చూస్తున్నారట? మొట్టమొదటిగా ఏజ్ అట. చెప్పండి, ఏ స్టాండ్స్ ఫర్ ఏజ్. ABCDEF ఇవన్నీ చూస్తున్నారట. ABCDEF చివరిలో G, గాడ్స్ విల్ చివరిలో. ఏ అంటే ఏజ్ కంపాటబిలిటీ ఉందా అని కొంతమంది. తర్వాత B స్టాండ్స్ ఫర్ బ్యూటీ. అబ్బాయి నల్ల బొగ్గులా ఉన్న అమ్మాయి మాత్రం ఎలా ఉండాలి? నిగనగనగలాడిపోవాలి కదా. చాలా మంది ఆలోచన, అయ్యో మావోడు మగోడు అండి, మావోడికి ఉద్యోగం ఉందండి అంటారు చాలా మంది. B స్టాండ్స్ ఫర్ బ్యూటీ అండ్ C స్టాండ్స్ ఫర్ క్యాస్ట్. మా కులపోడైతేనే అండి, వేరే కులం అయితే వద్దండి పాస్టర్ గారు. సరే, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడదాం మంచిది అనుకోండి, తర్వాత సంగతి. కులాలను బ్రేక్ చేసి కుల గోడలు పడగొట్టి పెళ్లిళ్ళు చేసుకున్నవాడు చాలా తక్కువ మంది కనబడుతున్నారు ఈ రోజుల్లో. ఒకవేళ అలాంటి అలర్ని ఉంటే దేవునికి మహిమ అలాంటి వాళ్ళ ద్వారా. హల్లెలూయా. నీ భార్య